వెల్కమ్ టు మై ట్రావెల్ వాయిస్. తిరుమలలోని జపాలి గురించి తెలుసుకుందాం. అసలు ఈ జపాలి అనే పేరు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి జపాలి కాదు, జాబాలి. జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల ఈ ప్రాంతానికి జపాలి అనే పేరు వచ్చింది. తిరుమలలో ఎంతో మంది మహర్షులు తపస్సు చేశారు. భారద్వాజ మహర్షి, సుఖ మహర్షి, అగస్త్య మహర్షి, అలాగే జాబాలి మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఆంజనేయ స్వామి వారి దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేశారు. జాబాలి మహర్షికి ఏ రాతి మీద అయితే ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇచ్చారో అదే రాతి మీద ఇప్పుడు మనం చూస్తున్న జాబాలిలోని ఆంజనేయ స్వామి వారు వెలిశారు. ఒకప్పుడు ఆలయానికి ఎదురుగా ఉన్న రామకుండంలోకి స్నానాదులు చేయడానికి అలౌ చేసేవారు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఈ కుండంలో స్నానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పేవారు. ఈ రామకుండంలోకి నీరు ఎలా వస్తుందంటే ఆలయానికి వెనుక పక్క భాగంలో సీతా కోనేరు, రామ కోనేరు అని చెప్పి 2 కోనేరులు ఉన్నాయి. అక్కడ 2 జలపాతాల్లో నుంచి వచ్చే నీరు ఈ రామకుండంలో కలుస్తుంది అని చెప్తారు. ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో ఎన్నో కోతులుంటాయి. కానీ ఒక్క కోతి కూడా మన చేతిలో ఉన్న వస్తువులు లాక్కోవడం కానీ, మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ చెయ్యదు. ఎందుకంటే వాటికి ఇక్కడ ఆహారం బాగా పుష్కలంగా లభిస్తుంది.